జై శ్రీరామ్. మైథిలి, నీవు నన్ను కూడు, నానావిధాల పూలదండులు వేసుకో, నీ దేహానికి చందనాగురు గంధము పూసుకో, దివ్యాభరణాలు పెట్టుకో, మంచి చీరలు కట్టుకో, మంచి మద్యము త్రాగుతూ ఉత్తమ శయ్యాసనాల మీద పడుకుంటూ కూర్చుంటూ విహరిస్తూ నృత్యగీత వాయిద్యాలతో ప్రొద్దుపుచ్చుతూ హాయిగా ఉండు. నీవు సిగలో రత్నము వంటి దానవు. నీవిట్లా ఉండకూడదు. నీ దేహాన్ని చక్కగా అలంకరించుకో. ఓ రూపసి, నా నివాసము చేరిన నీవు అలంకారాలు ఆభరణాలు లేకుండా ఉండటమేమిటి? శరీరంలో ఉన్నావు కదా, అది లంక. శరీరంలో ఉన్నదానివి శరీరాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని అనుభూతి చెందక ఎందుకిట్లా ఉన్నావు? నీవు నన్ను యథేచ్ఛగా కామించవలెను. నీకిష్టమైతే కామించు. ఓ ప్రియురాలా, నీవు అలంకరణాలు ఆభరణాలు లేనిదానివిగా ఉండటమేమిటి? మనోహరమైన నీ యవ్వనమంతా గడిచిపోతూ ఉంది. ప్రవాహంలో కొట్టుకుపోయిన నీళ్లు తిరిగి రావు, అట్లాగే గడిచిపోయిన యవ్వనము తిరిగి రాదు. ఓ వైదేహి, ఈ ప్రపంచంలో రూపాలన్నీ చేసే బ్రహ్మదేవుడికి నిన్ను చేసిన తరువాత నీ రూపము వలె మరొకటి చేయడం చేతకాలేదని అనుకుంటున్నాను అన్నాడు. శరీరంలో ఉన్నాము కాబట్టి దానికి అలంకారాలు కావాలి. లంక అంటే శరీరమే కదా. శరీరానికి యవ్వనం దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఇలా ఆడవాళ్లతో మాట్లాడడం కూడా ఒక కళే. ఆడవాళ్లను ఎప్పటికీ గెలవలేము, కానీ అప్పుడప్పుడు పొగడాలి, గెలవాలి. పురుషుని పొగిడితే అతడు కూడా స్పందిస్తాడు, కానీ స్త్రీ తొందరగా స్పందించదు. అందుకే జూలియస్ సీజర్ ఈ మొత్తం సృష్టిలో పొగిడితే పడనివాడు ఎవడూ ఉండడు అన్నాడు. ధర్మరాజే పొగిడితే పడిపోయాడు. అందుకని రాజసూయం వరకు వచ్చింది. బ్రహ్మాండంగా విశ్వామిత్రుడు పొగిడితే హరిశ్చంద్రుడు నీకేం కావాలో అది ఇస్తాను అంటాడు. అయిపోయింది. నేను పైకి బిళ్ళ ఎగరేస్తాను, అంత ధనం ఇచ్చేయి అంటాడు. ఆ బిళ్ళ ఎగరేస్తే అది ఎక్కడికో పోయింది, 7 లోకాలు దాటింది. ఎంత ఇచ్చినా చాలలేదు. మరి ఇచ్చేసేయ్ అని పెళ్ళాం దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయాడు. దశరథుడిని పొగిడాడు విశ్వామిత్రుడు. ఇంత రాజర్షి పొంగిపోయాడు. తెలివైనవాడు పొగిడి వాడి పనులు చేయించుకుంటాడు. బుద్ధిహీనుడు వాడి పొగడ్తలకు లోబడి శక్తికి మించిన పనులు ఒప్పుకొని కష్టపడతాడు. జై శ్రీరామ్.